in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. వాట్సాప్ ద్వారా చాలామంది రకరకాల ఫొటోస్ వీడియోస్ పంపిస్తూ ఉంటారు. దానివల్ల మన ఫోన్ స్టోరేజ్ నిండిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అలాంటి కంటెంట్ మొత్తాన్ని సులభంగా క్లీన్ చేసుకోవడం కోసం ఫోన్ క్లీనర్ ఫర్ వాట్సాప్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తుంది. వన్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తర్వాత దీంట్లో వీడియోస్, ఇమేజెస్, డాక్యుమెంట్స్, ఆడియోస్ ఇలాగ మల్టిపుల్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. సో ఇమేజెస్ అనే దాంట్లో ఏమి ఇమేజెస్ వాట్సాప్ ద్వారా మనకు షేర్ చేయబడ్డాయి అన్నది కూడా ఇక్కడ చూపించబడుతూ ఉంటుంది. అలాగే వాటి ఫైల్ సైజును కూడా చూపిస్తూ ఉంటుంది. సింపుల్గా వాటిని సెలెక్ట్ ఆల్ చేసేసి అది రిసీవ్డ్, సెంట్, డూప్లికేట్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ కూడా కనపడుతూ ఉంటాయి. సో సెలెక్ట్ ఆల్ చేసేసి సింపుల్గా డిలీట్ అనే బటన్ మనం టచ్ చేస్తున్నాం అంటే కనుక ఆ కంటెంట్ మొత్తం డిలీట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇలాగ వాట్సాప్లో ఉండే కంటెంట్ మొత్తాన్ని, అది ఫొటోస్ అయినా, వీడియోస్ అయినా, డాక్యుమెంట్స్ అయినా, ఆడియోస్ అయినా, డేటాబేసెస్ అంటే కంప్లీట్ వాట్సాప్ డేటాబేసెస్ కానీ, లేదా వాయిస్ మెసేజెస్ కానీ, జిఫ్ యానిమేషన్స్ కానీ, స్టిక్కర్స్ కానీ ఇలాగ మొత్తం కంటెంట్ని డిలీట్ చేసుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. టోటల్ వాట్సాప్ కంటెంట్ మొత్తం ఇప్పటివరకు నా ఫోన్లో 1.6 GB డేటాని ఆక్యుపై చేయడం జరిగింది. సో మీ ఫోన్లో ఇంటర్నల్ స్టోరేజ్లో చాలా తక్కువ స్పేస్ ఉంది అనుకునే వాళ్ళు ఇలా ఎప్పటికప్పుడు కంటెంట్ని చెక్ చేసేసుకుని దాన్ని డిలీట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.